శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను ప్రమాదం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, పలువురికి గాయాలు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదం ప్రజలను షాక్ కి గురి చేసింది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కనీసం ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని పాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక మాస ప్రత్యేక దర్శనాల సందర్భంలో ఆలయంలో భారీగా భక్తులు చేరారు. భక్తుల సంఖ్య అధికం కావడంతో క్యూలైన్లు నియంత్రణ తప్పాయి. ఆ సమయం ప్రధాన గర్భగుడి వద్ద భక్తులు ఓసారి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. పెద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కొంతమంది భక్తులు నేలపై పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన వారు త్రొక్కి దీంతో పలువురు మృతి చెందారు. అందులో మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరి రక్షణ చర్యలు ప్రారంభించారు. స్థానిక ప్రజలు కూడా గాయపడిన వారిని బయటకు తీసేందుకు సహాయం చేశారు. గాయపడిన వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆ తరువాత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కొంతమందికి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం, గాయపడిన వారికి 1 లక్ష సాయం ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ కాశీబుగ్గలో జరిగిన ఈ దుర్ఘటన చాలా భయంకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. హోంమంత్రి మరియు ఎన్డీఈ దేవాలయ శాఖ అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సరైన నియంత్రణ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్థానికులు చెబుతున్నారు, ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తారు. కానీ ఈసారి క్రమశిక్షణ లేకపోవడంతో ఇలాంటి విషాదం జరిగిందని అన్నారు. పోలీసులు తెలిపారు, ఆలయం చుట్టూ ఉన్న మార్గాలలో కూడా భారీ గుంపులు ఉన్నందున రక్షణ చర్యలు సమయం పట్టింది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. మృతుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అదే సమయంలో గాయపడిన వారిని విశాఖ కేఎస్హెచ్ మరియు శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు వారు త్వరగా కోలుకోవాలని అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆలయాల్లో భద్రత చర్యలు కట్టుదిట్టం చేయాలి. సీసీ కెమెరాలు, పోలీసు బ్యారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. దేవాలయ శాఖ అధికారులు తెలిపారు, ప్రతి పెద్ద ఉత్సవం ముందు భక్తుల సంఖ్యను అంచనా వేసి భద్రతా బలాలుగా రెట్టింపు చేస్తాం. ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాశీబుగ్గ దుర్ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాట దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగుల్చింది. ఈ ఘటనపై పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోదీ ఎక్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పట్ల నాకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో మోదీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సూచనలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయం అందించమని ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై పూర్తి నివేదిక కోరారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ప్రమాదం మనందరినీ బాధ పెట్టింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు మాట్లాడుతూ, వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం, గాయపడిన వారికి 1 లక్ష సాయం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రకటనలో చెప్పారు, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటన మనసును కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలిపారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధీశ్వరి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, టీడీపీ మంత్రి నక్క ఆనంద్ బాబు, జనసేన నేత నాదెళ్ల మనోహర్ కూడా సంతాపం తెలిపారు. ఇక ఘటన జరిగిన కాశీబుగ్గలో పరిస్థితి ఇంకా విషాదకరంగానే ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు అక్కడే మోహరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్ కి తరలించారు. వైద్యులు తెలిపారు, కొంతమంది రోగుల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం ప్రత్యేక మెడికల్ టీం ని పంపి చికిత్సను పర్యవేక్షిస్తోంది. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేస్తూ గాయపడిన వారిని ఆదుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాలయ శాఖ ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 48 గంటల్లో ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. అధికారులు చెబుతున్నారు, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లు నియంత్రణ తప్పాయి. భద్రత సిబ్బంది తక్కువగా ఉండడం కూడా కారణం కావచ్చని అన్నారు. ఇక భవిష్యత్తులో ఆలయాల్లో భద్రత పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా కాశీబుగ్గ ఘటనపై సంతాపం వెలువెత్తింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధితుల ఆత్మలకు శాంతి కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు సందేశాలు ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపాయి. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దేశ, రాష్ట్ర నాయకులందరూ బాధిత కుటుంబాలతో ఏకీభవిస్తూ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించడం, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే ప్రజల ఆవేదన మాత్రం ఇంకా తగ్గలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదనే సంకల్పంతో ప్రభుత్వం, అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల్లో ఉండాలనే ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. సత్యసాయి జిల్లాలో పెన్షన్లు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఉదయం సత్యసాయి జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను కలుసుకుని వెల్ఫేర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉండడమే మా విధి. ప్రతి నెల పెన్షన్లు ప్రజల ఇంటి వద్దకే చేరేలా మేము చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధులు, వికలాంగులు, విధవరాళ్లు, ఒక్కో పేద కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం తెలిపారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజల పాత్ర చాలా ముఖ్యం. ప్రజల సంతోషమే ప్రభుత్వానికి నిజమైన బలం. అందుకే పెన్షన్లు క్రమం తప్పకుండా పంపిణీ అవుతున్నాయో లేదో అని నేను స్వయంగా పరిశీలిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మా ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి లబ్ధిదారుడు సమయానికి పెన్షన్ పొందేలా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు కష్టపడుతున్నారని అభినందించారు. ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2800 కోట్ల నిధుల విడుదల చేసినట్లు అధికారిక శాఖ పేర్కొంది. సత్యసాయి జిల్లాలో సుమారు 1.2 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ ఈ రోజు నుంచే పెన్షన్లు అందజేయడం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. సీఎం స్వయంగా వృద్ధులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్ కవర్లు అందజేసి వారి సమస్యను విన్నారు. సీఎం అందజేసిన పెన్షన్లు స్వీకరించిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఒక వృద్ధురాలు మాట్లాడుతూ, మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు గారు మాకు అండగా ఉన్నారని చెప్పారు. ఇంకొక లబ్ధిదారు పేర్కొన్నారు, మేము ఇంత సులభంగా పెన్షన్ పొందడం ఇది మొదటిసారి. వాలంటీర్లు చాలా సహాయపడ్డారని అన్నారు. పెన్షన్ పంపిణీ తర్వాత సీఎం జిల్లాలోని అధికారులు, వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేస్తూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, విద్యా అవకాశాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. అలాగే పింఛన్ పంపిణీలో ఎక్కడ ఆలస్యం జరగకూడదు, ఏ లబ్ధిదారుడు వెనకబడకూడదు, సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్ కార్యక్రమం అనంతరం సీఎం ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు విన్నారు. విద్యుత్, రహదారులు, నీరు, వైద్యం వంటి అంశాలపై ప్రజలు పలు సూచనలు చేశారు. చంద్రబాబు వారికి భరోసా ఇస్తూ, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ప్రజల సంతోషమే మా విజయమని భావిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పింఛన్ కేవలం ఒక సాయం కాదు, అది ప్రభుత్వ బాధ్యత. పేదల భారం తగ్గించడమే మా లక్ష్యం. రాష్ట్రంలోని ప్రతి వృద్ధుడు, ప్రతి విధవరాలు, ప్రతి వికలాంగుడు గౌరవంగా జీవించాలని అన్నారు. అలాగే సాంకేతికతో పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తాం. పింఛన్ డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా మార్పులు తీసుకువస్తామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి. సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి కుటుంబాలని చేరుకుంటాం. ప్రభుత్వం ప్రజల మధ్య ఉండాలి, కేవలం కార్యాలయాల్లో కాదని స్పష్టం చేశారు. అలాగే తన ప్రజల్లో ఉండాలనే సంకల్పం కేవలం నినాదం కాదని, అది ప్రజలతో నేరుగా అనుసంధానం కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగిస్తానని తెలిపారు. సత్యసాయి జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కలిగించాయి. ప్రతి నెల పెన్షన్లు సమయానికి అందుతున్నాయని, ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని ఆయన చెప్పిన మాటలు ప్రజల్లో చైతన్యం నింపాయి. ప్రజల్లో కలిసిపోయే నాయకుడిగా సీఎం చూపిన వినయపూర్వక వైఖరి ప్రజల హృదయాలకు తాకింది.
జూబ్లీహిల్స్ లో ఇంటింటికి పర్యటనలు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న మంత్రులు, కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల. జూబ్లీహిల్స్ లో ఈ రోజు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ స్థాయిలో ఇంటింటికి పర్యటన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజా సంక్షేమ చర్యల గురించి ప్రజలకు వివరించారు. మంత్రులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది. ప్రతి కుటుంబానికి మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ప్రజలతో మాట్లాడుతూ మంత్రులు తెలిపారు, ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం, సమస్యలు వింటాం, పరిష్కరిస్తామని అన్నారు. మంత్రులు స్పష్టం చేశారు, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఇంటింటికి త్రాగునీరు, పెన్షన్ పంపిణీ, ఆహార భద్రత వంటి పథకాలు ప్రజల విశ్వాసాన్ని గెలిచాయి. ప్రజలు మన పనిని చూస్తున్నారు. వీటి వల్లే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని మంత్రులు ధైర్యంగా చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన పర్యటనలో మంత్రులు పలు కాలనీలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున కలుసుకున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ మాకు చాలా ఉపయోగపడుతుంది. బస్సు ఉచితం ప్రయాణం వల్ల సౌకర్యం పెరిగిందని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల మా చదువు కొనసాగుతోంది. ప్రభుత్వానికి ధన్యవాదములు అని అన్నారు. ఈ విధంగా ప్రజలు మంత్రులను స్వాగతించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జూబ్లీహిల్స్ పర్యటనలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు. వారు మాట్లాడుతూ, మేము ఎన్నికల వాగ్దానాలను అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల విశ్వాసమే మాకు శక్తి అని చెప్పారు. మరియు ప్రజల అభివృద్ధి కోసం ప్రతి శాఖ కృషి చేస్తోంది. సంక్షేమం, సదుపాయాలు, సాంకేతిక ఇవన్నీ కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నాయని అన్నారు. ఇక మరోవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అవినీతి, ప్రజా సమస్యల నిర్లక్ష్యం, ధరల పెరుగుదల విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ లో పలు అంశాలు ప్రస్తావించారు. పంట బీమా చెల్లింపులు ఆలస్యం, రైతు రుణమాఫీ అమలు నెమ్మదిగా, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, ఇంధన ధరల పెరుగుదలలో ప్రజలపై భారం, రహదారుల పరిస్థితిని బాగోలేదు, ప్రముఖ పథకాల్లో అవినీతి ఆరోపణలు. బీజేపీ నేతలు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాగ్దానాలు చేయడం తెలుసు కానీ వాటిని అమలు చేయడం లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ పాలనకు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. బీజేపీ ఛార్జ్ షీట్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు చెప్పారు, బీజేపీకి ప్రజా మద్దతు లేకపోవడంతో అబద్ధాలతో ప్రచారం చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి గుర్తించకపోవడం బాధాకరం. మేము చేసిన పనులు ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి ఛార్జ్ షీట్లు ప్రజల దృష్టిని తప్పించలేవని ప్రతిస్పందించారు. జూబ్లీహిల్స్ లో ఈ పర్యటనలో రాజకీయ ఉత్సాహం పెరిగింది. ప్రజల్లో చర్యలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పనితీరుతో ముందంజలో ఉందని కొందరు అంటుంటే, బీజేపీ మాత్రం ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తోంది. వచ్చే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రెండు పార్టీలు కూడా ప్రజల మధ్యకు వెళ్లి తమ బలం చాటుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ లో ఇంటింటి పర్యటనలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మంత్రుల సంక్షేమ పథకాలపై నమ్మకం వ్యక్తం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఛార్జ్ షీట్ తో కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తోంది. ప్రజలు తీర్పు తుది నిర్ణయం. ఎవరి పథకాలు గెలుస్తాయో, ఎవరి ఆరోపణలు బలంగా నిలుస్తాయో అనేది చూడాలి.